హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డెడ్ సీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ తన ఫ్రెండ్తో కలిసి సీ దగ్గరికి అయితే వెళ్తుంది గైస్. బోట్లో వాళ్ళు సీలో ఇప్పటికైతే వెళ్తారు గైస్. అయితే బోట్ మధ్యలో క్రాష్ అయితే అయిపోతుంది గైస్. డ్యామేజ్ అయిపోతుంది టోటల్లీ. అయితే వాళ్ళిద్దరు సీలో అయితే మునిగిపోతారు గైస్. వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉంటారు బాయ్స్. వాళ్ళు కూడా సీలో అయితే మునిగిపోతారు. అయితే అందులో ఒక అతనైతే ఆ సీలోనే చనిపోతాడు గైస్. ఇంకొక అతను వాళ్ళిద్దరు సేవ్ అయితే అవుతారు. ఒక వ్యక్తి వాళ్ళనైతే సేవ్ చేస్తాడు. వాళ్ళ షిప్లో అయితే తననైతే ఎక్కించుకుంటాడు గైస్. ఎక్కించుకున్న తర్వాత వాళ్ళనైతే అక్కడి నుంచి అయితే సేవ్ చేస్తాడు. అయితే వాళ్ళిద్దరిని ఆ హీరోయిన్ని తన ఫ్రెండ్ని అయితే ఒక రూమ్లో అయితే లాక్ చేసి అయితే పెడతాడు గైస్. ఆ డోర్ని అయితే ఓపెన్ చేయడు. వాళ్ళిద్దరిని ఆ రూమ్లోనే లాక్ చేసి అయితే పెడతాడు. మరి అతను ఎందుకు ఆ డోర్ని లాక్ చేసి పెట్టాడు, అసలు అతని ఇంటెన్షన్ ఏంటి, దేనివల్ల అతను వాళ్ళిద్దరిని అలా లాక్ చేశాడు రూమ్లో, అతని వెనకాల మోటివ్ ఏంటి, అతని ప్లాన్ ఏంటి, దేనివల్ల వాళ్ళని అలా లాక్ చేసి పెట్టాడు, మరి అక్కడి నుంచి వాళ్ళు ఎలా సేవ్ అయ్యారు, ఎలా సర్వైవ్ అయ్యారు, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది గైస్. బాగుంది మూవీ, నచ్చింది. అంటే ఇది కొత్తగా ఏం లేదు స్టోరీ. రెగ్యులర్ హాలీవుడ్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో, అంటే సర్వైవర్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో, అంటే ఒక ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం, ఎస్కేప్ అవ్వడం అనేది రెగ్యులర్ కమర్షియల్ లాగానే ఉంది, రెగ్యులర్ రొటీన్ స్టోరీ లాగానే ఉంది. బట్ మూవీ ఏంటంటే మనకి బోర్ ఫీల్ చేయదు. ఎక్కడ రన్ టైం కూడా తక్కువ ఉంది. పర్ఫార్మెన్స్లు బాగుంటాయి. ఇంకోటి ఏదైతే ఎంగేజింగ్గా ఉంటుంది ఏంటంటే హీరోయిన్ అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయింది, తన ఫ్రెండ్ని తను ఎలా కాపాడుకుంది, అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు ఏంటి, అది చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ వరకు మూవీని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. చాలా బాగా అనిపించింది. అదొక్కటి ప్లస్ అయింది మూవీకి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ బోర్ అయితే ఫీల్ అవ్వం. మనకి మూవీ అయితే రన్ టైం తక్కువ ఉండడం వల్ల ఎక్కడ బోర్ ఫీల్ అవ్వం. రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ ఫామ్లోనే బట్ మూవీని బాగా తీసుకెళ్లారు. బోర్ ఫీల్ అవ్వకుండా చాలా బాగా తీసుకెళ్లారు. రన్ టైం తక్కువ ఉండడం వల్ల మూవీ మాత్రం మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. ఓకే, బాగుంది మూవీ అన్నట్టయితే అనిపిస్తుంది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.25 గైస్. నాకైతే మూవీ నచ్చింది. బట్ రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టోరీయే, బట్ మూవీ మాత్రం బాగుంది. వాచబుల్ మూవీ, వాచ్ చేయండి గైస్. ఓకే, డెడ్ సీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.